తోకను 12 గొట్టంలో పెట్టినా బయటకు తీయగానే మళ్ళీ వంకరవుతుంది. పాకిస్తాన్ కూడా అంతే. ప్రతి టోర్నీ ముందు మేము ఇండియా మీద ఆడము, మాకు పంతం ఉంది అని గొట్టంలో ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. తీరా ఐసీసీ గద్దించగానే బయటకు వచ్చి తోక ఊపుకుంటూ గ్రౌండ్లోకి వచ్చేస్తారు. దాయాది పాకిస్తాన్ పరువు ఎలా గంగలో కలిసిందో చూశారుగా. ఈ ముచ్చట ఇంకా లోతుగా వినాలంటే ఆ లైక్ బటన్ గట్టిగా ఒకసారి నొక్కండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ తోక వంకర టీం చేసే తమాషాలన్నీ మిస్ అయిపోతారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పంచాయతీని అందరికీ షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్దాం. ఎట్టకేలకు భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. భారత్తో మ్యాచ్ ఆడకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆలోచించిన పాకిస్తాన్ ఎట్టకేలకు కాలబేరానికి వచ్చింది. ఐసీసీ చెప్పిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చర్చల అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ ప్రధానితో మాట్లాడి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పాకిస్తాన్ ఏదో ఆశించి ఐసీసీ దగ్గరికి వెళ్ళింది, కానీ ఐసీసీ మాత్రం గట్టిగా బుద్ధి చెప్పింది. ఇక్కడ పాకిస్తాన్ కొన్ని డిమాండ్లు పెట్టింది. ఐసీసీ కూడా చాలా షాకులు ఇచ్చింది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. పాకిస్తాన్ ఏమనిందంటే, మాతో విడిగా భారత్ మ్యాచ్లు ఆడేలా ఒప్పించండి అని ఐసీసీని కోరింది. అంటే బైలేటరల్ సిరీస్. ఐసీసీ ఏమనిందంటే, అది మా చేతిలో లేదు. ఇండియా పాక్ విడిగా ఆడుకోవడం అనేది ఆయా బోర్డుల ఇష్టం, మేము బలవంతం చేయలేమనేసి గట్టిగా చెప్పింది. ఇంకో కోరిక ఏమంటే, ఈ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది కదా, అయినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇచ్చేయండి అని. ఐసీసీ ఏమనిందంటే, వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇస్తాం, జరిమానా వేయం. ఇది వరకు మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యిందే, మీరు చెప్పకపోయినా మేము చేస్తాం అన్నట్టుగా చెప్పింది. ఇంకొకటి ఏమంటే, బంగ్లాదేశ్కి భవిష్యత్తులో ఇంకో ఐసీసీ టోర్నీ ఇచ్చి ఆదుకోండి అని. వచ్చే ఏడాది అండర్-19 వరల్డ్ కప్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాం మేము, అంతకు మించి ఇప్పుడేం చెప్పలేము అనేసి గట్టిగా చెప్పారు. ఇంకొకటి ఏమంటే, ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపి ముక్కోనపు సిరీస్ అంటే ట్రై సిరీస్ ఆడాలి. ఇది కూడా మా పరిధిలో లేదు, బీసీసీఐ ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుంది. ఫైనల్ గా ఇది వినండి, చాలా ఫన్నీగా ఉంటుంది. వీళ్ళకి హ్యాండ్ షేక్ ఇవ్వాలంట. హ్యాండ్ షేక్ ఎందుకు ఇవ్వాలి? ఇండియా ప్లేయర్లు గ్రౌండ్ లో మమ్మల్ని పట్టించుకోరేమో, మ్యాచ్ అయిపోయాక కనీసం చేయి కూడా కలపకుండా వెళ్ళిపోతారేమో, మా పరువు గంగలో కలుస్తుంది అని పాకిస్తాన్ భయపడింది. అందుకే ఐసీసీని అడిగింది, ఖచ్చితంగా హ్యాండ్ షేక్ చేసేలా రూల్ పెట్టండి అని. ఇక్కడ మన వాళ్ళు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు. ఆట వేరు, దేశం మీద దాడి వేరు. సరిహద్దుల్లో తుపాకులు పేలుతుంటే గ్రౌండ్ లో మేము నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం కుదరదు అని మన బీసీసీఐ గట్టిగానే చెప్పింది. ఐసీసీ పరిస్థితి ఎలా ఉందంటే, అటు పాకిస్తాన్ బతిమాలుతోంది, ఇటు ఇండియా గర్జిస్తోంది. మధ్యలో ఐసీసీకి ఏం చేయాలో అర్థం కాక, అయ్యా ఆ హ్యాండ్ షేక్ అనేది ప్లేయర్ల ఇష్టం, అది మా పరిధిలో లేదు, మేము బలవంతంగా రూల్స్ పెట్టలేము అని చేతులు ఎత్తేసింది. ఇది ఎలా ఉందంటే, ఇంటికి కన్నం వేసిన దొంగే వచ్చి యజమానిని పలకరించలేదని అలిగినట్లు ఉంది పాకిస్తాన్ వ్యవహారం. అక్కడ పెహల్గామ్ లో మన వాళ్ళని చంపి, ఇక్కడ గ్రౌండ్ లో మాత్రం మమ్మల్ని ప్రేమగా పలకరించండి, హ్యాండ్ షేక్ ఇవ్వండి అని అడగడం వాళ్ళకే చెల్లింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రెస్పాండ్ అయ్యారు. షోయబ్ అఖ్తర్ ఏమన్నాడంటే, ఇదేం టీం మేనేజ్మెంట్ రా బాబు, అసలు బుర్ర ఉందా, మన టీం ని చూస్తుంటే జాలి వేస్తోంది, ఇండియా వాళ్ళు కొడుతుంటే చూస్తూ కూర్చుంటారా, వాళ్ళ స్కిల్స్ ముందు మన వాళ్ళు పిల్లల్లా కనిపిస్తున్నారు అని తన సొంత టీం ని ఏకిపారేశాడు. మ్యాచ్ ని రాజకీయం చేయకండి, ఇండియా వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం బాలేదు అని ఇండియా మీద కూడా చిన్న సెటైర్ వేశాడు. వసీం అక్రమ్ ఏమన్నాడంటే, చాలే ఇక ఆపండి, ఏళ్ల తరబడి ఇదే సోది, అదే ప్లేయర్లు, అదే ఓటములు, కనీసం కొత్త వాళ్ళనైనా రానివ్వండి. ఐసీసీ దగ్గరికి వెళ్ళి గొంతెమ్మ కోరికలు కోరడం కాదు, ముందుగా సరిగ్గా ఆడడం నేర్చుకోండి అని బోర్డు మీద ఫైర్ అయ్యాడు. షాహిద్ అఫ్రిది ఇతను కొంచెం బిల్డప్ ఎక్కువ. మేము మొదట ఇండియా మీద ఆడము, బాయ్కాట్ చేస్తామని హడావిడి చేశాడు. తీరా పాక్ టీం ఒప్పుకున్నాక ఇది విచారకరం, ఐసీసీ పక్షపాతం చూపిస్తోంది అని అలిగాడు. పెహల్గామ్ ఘటన మీద కూడా మన ఆర్మీ గురించి ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మన వాళ్లతో తిట్లు తిన్నాడు. డానిష్ కనేరియా మాజీ స్పిన్నర్ ఏమన్నాడంటే, మీకు ఇండియా మీద మ్యాచ్ ఆడటానికి అంత భయం ఎందుకు, మీ దేశం ఉగ్రవాదులకి ఆశ్రయం ఇస్తుంటే ఇండియా వాళ్ళు మీతో ఎందుకు చేయగలుగుతారు, సిగ్గుండాలి అని సొంత ప్రధానిని నిలదీశాడు. మన ఊరి భాషలో చెప్పుకుంటే ఇది ఎలా ఉందంటే, కుక్కలు మురుగుతుంటాయి ఏనుగు వెళ్తుంటుంది అన్నట్టుగా ఇండియా తన పని తాను చేసుకుపోతుంటే పాకిస్తాన్ మాజీలు మాత్రం టీవీల ముందు కూర్చొని తలలు పట్టుకుంటున్నారు. కొందరు పరువు కోసం పాకులాడుతుంటే మరి కొందరు వాస్తవాలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చి మ్యాచ్ ఆడటానికి ఒప్పుకోవడంపై మన ఇండియన్ మాజీ ప్లేయర్లు ఏమంటున్నారంటే,
సునీల్ గవాస్కర్ లిటిల్ మాస్టర్, పాకిస్తాన్కు వేరే దారి లేదు, వాళ్ళ క్రికెట్ ఆడటం కంటే ఆ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యం. ఐసీసీ నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ఆ దేశంలో క్రికెట్ బోర్డు తాళం వేసుకోవాల్సిందే. అందుకే వాళ్ళు ఇప్పుడు అన్ని కండిషన్లకు ఒప్పుకున్నారు. గౌతమ్ గంభీర్ అతను ముక్కుసూటిగా చెప్తాడు, పాకిస్తాన్ ఏదో పెద్ద త్యాగం చేసినట్టు బిల్డప్ ఇస్తోంది, కానీ అసలు విషయం ఏమిటంటే ఇండియా లేకపోతే వాళ్ళకు ఉనికే లేదు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపకుండా గ్రౌండ్ లో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. వాళ్ళు ఆడటం మాకు అవసరం లేదు, వాళ్ళకే మా వల్ల లాభం. వీరేంద్ర సెహవాగ్ చాలా ఫన్నీగా చెప్పారు, వచ్చారా, దారిలోకి వచ్చారా, మొదట వద్దంటారు, ఆ తర్వాత బతిమాలుతారు. ఇది పాకిస్తాన్ పాత అలవాటే కదా. బహుశా ఫిబ్రవరి 15న వాళ్ళకి కొత్త టీవీలు అవసరం పడతాయని ముందే ఆర్డర్ పెట్టుకున్నారేమో అని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. హర్భజన్ సింగ్ టర్బనేటర్, పాకిస్తాన్ డిమాండ్లు వింటుంటే నవ్వేస్తోంది. హ్యాండ్ షేక్ రూల్ కావాలంట, గౌరవం అనేది అడిగితే రాదు, సంపాదించుకోవాలి. ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నాడంటే, గతేడాది వాళ్ళు వన్డే సిరీస్ కప్పు కూడా ఇలాగే డ్రామా చేశారు, తీరా ఇక్కడికి వచ్చి బిర్యానీలు తిని వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ అదే కథ. ఇండియా అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ తో తలపడటం వాళ్ళకి అవసరం, మాకు కాదు. ఇంకా ఎన్నెన్ని వింతలు జరుగుతాయో చూద్దాం. ఈలోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.